హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 200+ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. కాటన్ సారీస్ మన లుక్ని ఎంత ఎలివేట్ చేస్తుంది కదండి, బిఎట్ ఆఫీస్ కానీ లేకపోతే క్యాజువల్ వేర్ కానీ. ఇప్పుడైతేను యంగ్స్టర్స్ కాటన్ సారీస్ చాలా బాగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. దే ఆర్ పేరింగ్ సారీ విత్ గుడ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ బీడ్ జ్యువెలరీ ఇవన్నీను. సో అలాంటి స్టైల్స్ ను ఇన్స్పైర్ అయ్యి కొన్ని చీరలు అండ్ నేను డిజైన్ చేసుకున్న కొన్ని సారీస్ అండ్ బ్లౌజెస్ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. నా వీడియోస్ ను రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసుంటది. అండ్ థంబ్నెయిల్ చూడంగా కానీ మీకు ఐడియా వచ్చేస్తుంది కదా ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటి అని. నా కాటన్ సారీ కలెక్షన్స్ అన్నమాట. సో చాలా నేను సారీ వెరైటీస్ అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కానీ బ్లౌజెస్ డిజైన్స్ వెరైటీస్ ఆఫ్ సారీస్ చాలా టిప్స్ ఐడియాస్ ఇవన్నిటిను నేను ఆల్రెడీ షేర్ చేశాను అనమాట. సో మీలో ఎవరైనా వీడియోస్ ను మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ కానీ అప్లోడ్ చేశాను. అండ్ నేను లింక్స్ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ఇచ్చేస్తాను, కాబట్టి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ రోజు నేను కాటన్ సారీస్ అయితే చూపించబోతున్నాను. ఏ చీరలు కట్టుకున్నాను మనకు ఇండియన్ ఎథనిక్ లుక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బట్ కాటన్ సారీ స్పెషాలిటీ ఏంటి అంటేను కట్టుకోవడానికి చాలా సింపుల్ అని ఈజీగా ఉంటది. క్యారింగ్ కనుక మనకు చాలా ఏదో హెవీగా ఇంకా చీర కట్టేసాము అనే ఒక ఫీలింగ్ అయితే ఉండదన్నమాట. సో ఈజీగా హ్యాపీగా కట్టుకొని డ్యూరింగ్ ద డే మొత్తం మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఈ రోజు చూపిస్తున్న కలెక్షన్ లో కొన్ని ఆఫీస్ వేర్ సారీస్ అని కానీ నేను చూపించబోతున్నాను. నేనైతే ఆఫీస్కి సారీస్ కట్టుకెళ్ళలేదు, బట్ ఏంటి అంటేను నేను బయటకి ఎక్కడికి వెళ్ళినాను ఇలా క్యాజువల్ గా ఇప్పుడు కట్టుకున్నట్టు సారీస్ అయితే కట్టేసుకుంటాను అనమాట. కాబట్టి నేను మేబీ ఆఫీస్ వెళ్ళే వాళ్ళు స్టైల్ చేసుకోవాలన్నా లేకపోతే రెగ్యులర్ ఇంట్లో ఉండే వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా స్టైల్ చేసుకోవాలన్నా ఈ రోజు వీడియో అయితే నేను ఒక ఐడియా అయితే ఇస్తుంది అనమాట. సో ఇంకా డిలే చేయకుండా నా కాటన్ సారీ కలెక్షన్స్ అండ్ బ్లౌజెస్ ఏమున్నాయనేసి చూసేద్దాము. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో కమింగ్ టు ది ఫస్ట్ సారీ, బొటిక్ ప్రింట్ సారీ అనమాట. ఈ గ్రీన్ కలర్ సారీ ఇది నాకు మా అక్క నా బర్త్డేకు కొనిచ్చిన చీర అనమాట. దీనికి కాంట్రాస్ట్ లా ఇలా బ్లౌజ్ అయితే నేను పేర్ చేసుకున్నాను. సో బ్లౌజ్ డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ అక్కడక్కడ గ్రీన్ ప్రింట్ ఉంటే దానివల్ల చాలా బాగా అనిపిస్తుంది అనేసి. సో ఇవన్నీ ఆఫీస్ కి ఎప్పుడైనా కట్టుకెళ్ళాలి అనేసి అయన్ చేసి అయితే ఉంచేసాను. సో దీనికి ఈ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటది అనమాట. సో ఇవన్నీ ఆఫీస్ వేర్ అండ్ క్యాజువల్ వేర్ కి అయితేను చాలా బాగా అనిపిస్తుంది. సారీ గానీ చాలా బాగుంది, ఒక రకమైన షైనింగ్ అనమాట. సో మంచి మెటీరియల్. అండ్ బ్లౌజ్ ఎల్బో లెంత్ కుట్టించుకున్నాను. అండ్ ముందరేమో బోట్ నెక్. జనరల్ గా ఆఫీస్ అండ్ క్యాజువల్ వేర్ కి నేను బోట్ నెక్ బాగా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే కాస్త కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతాము. అండ్ నెక్ డీప్ ఇవి పెట్టించుకుంటే ఇంకా ఫోకస్ మొత్తం దాని మీదే ఉంటది కదా, కాబట్టి రౌండ్ నెక్ ఆఫీస్ వేర్ కి అయితే చాలా బాగుంటది. అండ్ బ్యాక్ గానీ ఇలా ఫుల్ క్లోజ్డ్ పెట్టించుకొని డిజైన్ అయితే ఇలా చేయించుకున్నాను. సో బ్యాక్ ఓపెన్ వస్తుంది. 3/4 హ్యాండ్స్, ఎల్బో కన్నా ఇంకా కాస్త పొడివే వస్తుంది అనమాట. సో చేతులు కాస్త సన్నగా పొడుగ్గా ఉండే వాళ్ళకు ఎల్బో గానీ ఇంకా ఇలా 3/4 స్లీవ్స్ అయితే బాగుంటది. నేను 3/4 అని చెప్పి కుట్టించుకుంటానండి, కానీ అది కానీ నాకు ఎల్బోకే వస్తుంది అనమాట కొన్నిసార్లు. సో నాకు 3/4 కావాలంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ దాకా పెట్టించుకుంటే అది 3/4 వచ్చి నిలుచుకుంటది. సో ఫస్ట్ సారీ ఏమో ఈ బ్యూటిఫుల్ బొటిక్ ప్రింట్ సారీ అనమాట. అండ్ మనకు టైంతో పాటు కొన్ని కొత్త చీరలు కొత్త వెరైటీస్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి, కానీ కొన్ని ఏమో ఎవర్ గ్రీన్ కలెక్షన్స్ అనేలాగా ఉంటాయి కదండి. అండ్ వన్ ఆఫ్ సచ్ సారీస్ ఇస్ ఈ ప్యూర్ కలంకారీ చీర అనమాట. సో ఇది ప్యూర్ సిల్క్ కలంకారీ సారీ. సో ఇది అమ్మ చీర అనమాట. నేను ఒకసారి కట్టుకుంటాను అని చెప్పి తీసుకొచ్చాను. అప్పట్లో కలంకారీలో చాలా మంచి ప్రింట్స్ అండ్ మంచి కలర్స్ వచ్చాయి. అండ్ బ్లాక్ మీద ఈ క్రీమ్ మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ చీర అయితే చాలా బాగుంది.
అండ్ ఇందులో మనకు ప్యూర్ కాటన్ గానీ దొరుకుతూ ఉంది అండ్ సిల్క్ లో గానీ వస్తుంది. సిల్క్ ఇస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ కానీ ఆ లుక్ అనేది మారుతుంది అనమాట మెటీరియల్ బట్టిను. సో నెక్స్ట్ ఏమో ఈ బ్యూటిఫుల్ కలంకారీ సారీ. దీనికి నా దగ్గర డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయి. సో 3-4 బ్లౌజెస్ అయితే పేర్ చేసి వేసుకోవచ్చు అనేలాగా ఈ చీర అయితే అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను. సో ఇదేమో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలంకారీ చీర. మీలో ఎంతమంది కలంకారీ ఫ్యాన్స్ ఉన్నారని నాకు కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 డిఫరెంట్ వెరైటీ సారీస్ అయితే కట్టుకున్నాను అక్క అండ్ అమ్మ వాళ్ళది. నా దగ్గర అంటూ కలంకారీ లేదు బికాస్ అందరి దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇంకా మళ్ళీ కొనలేదు. సో ఇదేమో అమ్మ చీర అనమాట. సో ఈ సారీ మీకు ఎలా అనిపించిందని నాకు చెప్పండి. పర్సనలీ దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ లినెన్ సారీ అనమాట. సో లినెన్ గానీ మెటీరియల్ చాలా బాగుంటది, కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉంటది అనమాట. ఇది వైట్ విత్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది. సారీ మొత్తమును ఇలా వైట్ అండ్ ఆరెంజ్ స్ట్రైప్స్ అనమాట. అండ్ ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అండ్ ఆఫీస్ వేర్ గానీ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. దీనికేమో బ్లౌజ్ ఇలా ఎల్బో లెంత్ పెట్టించుకున్నాను అండ్ స్లీవ్స్ కేమో ఇలాగా ఫ్రిల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట సారీ మెటీరియల్, కాబట్టి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. అండ్ నెక్ ఏమో ఇలా ఫ్రంట్ డీప్ రౌండ్ పెట్టించుకొని బ్యాక్ ఓపెన్ అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. కొన్ని ఆఫీస్ లో మనకు August 15th కి ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ఇలాంటి ఏదైనా ఈవెంట్స్ ఉంటే నేను ఈజీగా ఇలాంటి సారీస్ అయితే నేను పేరప్ చేసుకోవచ్చు. సో మంచి మనకు ఫ్లాగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ అన్నమాట. సో ఇది ఒక బ్యూటిఫుల్ లినెన్ సారీ. కమింగ్ టు ద నెక్స్ట్ సారీ, ఈ లెమన్ ఎల్లో సారీ. సో ఇది చాలా సారీ మొత్తం మనకు ఇలా లెమన్ ఎల్లో విత్ ఇలా సిల్వర్ జరీ వచ్చేస్తుంది అనమాట. సో క్యాజువల్ పార్టీ వేర్ అండ్ సింపుల్ గా ఏదైనా ఈవెంట్స్ గానీ కట్టుకోవచ్చు. కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసుకొని దీనికి మంచి కాంట్రాస్ట్ బీడ్ జ్యువెలరీ ఏదైనా వేసుకుంటే లుక్ అనేది అదిరిపోతుంది అనమాట. ఈ సారీ గానీ ఒకసారి నేను గ్రీన్ బ్లౌజ్ తో పేర్ చేశాను, ఫొటోస్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. చూపిస్తున్న అన్ని సారీస్ కు ఏ సారీ ఫోటో అయితే ఉందో నేను ఇన్సర్ట్ చేస్తాను అనమాట, కాబట్టి స్టైల్ చేస్తే ఎలా ఉంటది అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో దీనికి మనము పర్పుల్ బ్లౌజ్ వేసుకోవచ్చు అండ్ నేను చెప్పినట్టు గ్రీన్ పేర్ చేసుకోవచ్చు. సో ఇలా ఏ కాంట్రాస్ట్ వేసుకున్నా బాగుంటది. అండ్ ఇలా సిల్వర్ బ్లౌజ్ గానీ వేసుకోవచ్చు, మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకున్న లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదొక సారీ అన్నమాట. నెక్స్ట్ ఈ పింక్ కలర్ మీషోలో కొన్న సారీ. సో క్యాజువల్ గా కొనుక్కున్నాను అనమాట. సో క్యాజువల్ వేర్ కి అయితే చాలా బాగుంటది. టాజిల్స్ అయితే ఇలా క్రీమ్ లో వాళ్ళే ఇచ్చేసారు. దీనికి బ్లౌజ్ గ్రే కలర్ బ్లౌజ్ ఇచ్చారు అనమాట. సో దాన్ని నేను 3/4 హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నాను. సో చాలా బాగుంటది, సింపుల్ ఫ్యాబ్రిక్ గానీ బాగుంది అనమాట. సో ఈజీగా అయితేను కట్టుకోవచ్చు. సో క్యాజువల్ ఆఫీస్ వేర్ గానీ బాగుంటది అండ్ క్యాజువల్ గా ఇంట్లో గానీ కట్టుకోవచ్చు అనమాట. సో ఇదొక చీర, నాకు కలర్ బాగా నచ్చి ఆర్డర్ పెట్టాను కానీ మెటీరియల్ గానీ బాగానే ఉంది. నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సారీ అన్నమాట. సారీ మొత్తం ఇలా బ్లాక్ మీద ఇలా ప్రింట్ వచ్చేసి ఇలా మనకు కింద బార్డర్ ఏమో ఆరెంజ్ కు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్స్ లాగా వచ్చేసింది. కాంబినేషన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది, కట్టుకుంటే గానీ మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నమాట. దీనికి సింపుల్ గా ఇలా గ్రే కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. నేను ఈ బాడీ సారీ బాడీలో ఉన్న దీన్నే బ్లౌజ్ కి ఇలా బార్డర్ లాగా డిజైన్ చేసుకున్నాను, కాబట్టి ప్లెయిన్ గ్రే కాకుండా కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది అనేసి. సో నెక్స్ట్ ఏమో ఈ ఒక సారీ అన్నమాట. నెక్స్ట్ సారీ వచ్చి కాటన్ లో మనకు కొన్ని ట్రెడిషనల్ బార్డర్స్ ఉన్న సారీస్ గానీ చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి కదండి. క్యాజువల్ గా ఇలా ఆఫీస్ వేర్ ఇలా కాకుండా ఎప్పుడైనా ఇంట్లో పూజలు గానీ లేదా గుడికి ఎక్కడైనా వెళ్ళాలి అన్నా కట్టుకోవడానికి అయితే కొన్ని బార్డర్ సారీస్ అయితే బాగుంటాయి. సో అలాంటి ఒక సారీ ఇదన్నమాట. సో సారీ మొత్తం ఇలా క్రీమ్ కలర్ వచ్చేస్తుంది అండ్ బార్డర్ ఇలా 3 కలర్స్ అన్నమాట, ఆరెంజ్, మెరూన్ అండ్ క్రీమ్. ఇది దీనికి బ్లౌజ్ నేను ఇలా బ్రోకెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. సో నా బ్లౌజెస్ వీడియోస్ లో కొన్న వన్ ఆఫ్ సచ్ బ్లౌజెస్ ఇది. సో కుట్టించుకునేదేమో ఇలా బ్యాక్ డిజైన్ ఇలా పెట్టించుకొని ఫ్రంట్ నార్మల్ ఓపెన్ వచ్చేస్తుంది అండ్ ఎల్బో స్లీవ్స్ అన్నమాట.
సో దీనికి ఈ సారీ కాంబినేషన్ కు చాలా బాగా అనిపించింది నాకు. కాబట్టి నెక్స్ట్ ఇంకా ముందుకు వచ్చే పండగలకు అయితే ఈ సారీ అయితే వేసుకోవచ్చు. టెంపుల్ విజిట్స్ కానీ చాలా బాగుంటది. కాటన్ మెయిన్ కంఫర్ట్ అండి. ఎక్కడికి వెళ్ళా మనం డే మొత్తం సారీ వేసుకో ఉండాలన్నా కాటన్ సారీస్ అయితే ఈజీగా కట్టేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇంకొక ట్రెడిషనల్ బార్డర్ సారీ అయితేను ఈ గ్రే అండ్ బ్లాక్ నా పెళ్లి సారీస్ అండ్ కొన్ని 2-3 వీడియోస్ లో అయితే ఈ చీర కట్టుకున్నాను. సో చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్ సింపుల్ కాటన్ సారీ విత్ గోల్డెన్ బార్డర్ చూడ్డానికి ఇలా ఉంది, కానీ కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఇది. అండ్ జ్యువెలరీతో మనం పేరప్ చేసుకుంటే మంచి ఈవెంట్స్ కి ఫంక్షన్స్ గానీ కట్టేయచ్చు అన్నమాట. సో దీన్ని నేను ఒక క్లోజ్ నెక్ ఉండే బ్లాక్ బ్లౌజ్ తో అయితే కట్టుకున్నాను. ఆ వీడియో లింక్ కానీ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా. మోస్ట్లీ అది నా పట్టు సారీ కలెక్షన్స్ చీర అనుకుంటానండి. సో అప్పుడు ఆ వీడియోలో అయితే కట్టుకున్న చీర ఇది. సో కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సారీ. కొన్ని చీరలేమో అలానే క్యాజువల్ గా కొంటూ ఉంటాము. అండ్ కజిన్స్ సిబ్లింగ్స్ ఉంటే అప్పుడప్పుడు ఇంకా పండగలు వారాలు అంటూ ఏదో ఇస్తూనే ఉంటారు, పెడుతూనే ఉంటారు కదండి. సో అలాంటి కొన్ని క్యాజువల్ సారీస్ లో వచ్చిన సారీ ఈ చీర అన్నమాట. ఇదేమో నాకు మా అక్క కోయంబత్తూర్లో ఉండే అక్క పంపించిన చీర పండగకు. సో ఈ చీరకు నేను సారీ మొత్తం ఇలా బుట్టాస్ వచ్చేస్తాయి. నేను బ్లౌజ్ కాస్త డిఫరెంట్ గా ఉండాలి అనేసి బ్లౌజ్ మెటీరియల్ ఏమో ఇలాగా స్లీవ్స్ కుంచుకొని బాడీకు నేను సెపరేట్ కలర్ ఈ సేమ్ కలర్ తీసుకొని ఇలా పేర్ చేసుకున్నాను అనమాట. సో బ్యాక్ మొత్తం ఇలా క్లోజ్డ్ నెక్ వచ్చేస్తుంది అండ్ ఫ్రంట్ కాలర్ నెక్ వచ్చి ఇలా బ్రాడ్ ఓపెన్ అన్నమాట. ఇది కాస్త మనకు మంచి డిగ్నిఫైడ్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా క్లోజ్డ్ నెక్ ఉంటేను ప్లస్ సన్నగా ఉండే వాళ్ళకు ఈ నెక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ మనము డీప్ నెక్ పెట్టించుకుంటే ఇంకా ఫోకస్ మొత్తమును చాలా కాన్షియస్ గా ఉండాలనిపిస్తుంది. కానీ ఇలా క్లోజ్ నెక్ ఉంటే కంఫర్టబుల్ గా క్యాజువల్ గా డే మొత్తమును వేర్ చేసుకునేలా ఉంటది. కాబట్టి నేను క్యాజువల్ సారీస్ కు మాక్సిమం క్లోజ్ నెక్ కానీ లేకపోతే బోట్ నెక్ ఇలాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది ఒక క్యాజువల్ సారీ. అండ్ అలానే ఇంకొక క్యాజువల్ సారీ ఏమో ఈ మంచి లైట్ బ్లూ కలర్ అన్నమాట. దీనికి ఇలా వైట్ ప్రింట్స్ వచ్చేసి ఇలా సింపుల్ బార్డర్ వచ్చింది. ఇది కానీ చాలా ఈజీగా వేర్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ న్యూ ఇయర్ కు విషెస్ చెప్పే వీడియోలో అయితే సారీ కట్టుకున్నాను. అప్పుడు కొత్త చీర అన్నమాట. కాబట్టి దీనికి బ్లౌజ్ సేమ్ కాస్త క్లోజ్ నెక్ పెట్టించుకున్నాను. సేమ్ ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తుంది అండ్ వెనకాలేమో ఇలా క్లోజ్ నెక్ వచ్చి ఫ్రంట్ ఇలా అన్నమాట. ఇది జనరల్ గా మనము సల్వార్స్ కు కుర్తీస్ కి అయితే పెట్టించుకుంటూ ఉంటాం నెక్. సో కాస్త ఆఫీస్ వేర్ లుక్ అయితే బాగుంటది అని ఇలా క్లోజ్డ్ నెక్ పెట్టించుకున్నాను. ఇది కానీ వేర్ చేస్తే చాలా బాగుంటది చీర. సింపుల్ గా ఇంట్లో ఏదైనా పూజలు అవి అంటే క్యాజువల్ గా కట్టుకోవాలి లేదా గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకోవాలి అంటేను ఇలాంటి సారీస్ ఈజీగా కట్టుకునేయచ్చు. సో ఇది నెక్స్ట్ సారీ. చీరలు మనము సెట్ లాగే కొనాలి అంటే చీరలుగా కొనాలి అని కాకుండా కొన్ని నచ్చినవి మనం తాన్లో గానీ కొంటూ ఉంటాం కదండి. ఇప్పుడు మనకు డ్రెస్ ఏదైనా కుట్టించుకోవాలన్నా లేకపోతే లెహెంగా ఏదైనా స్టైల్ చేసుకోవాలి అన్నా మనకు మెటీరియల్స్ తాన్లో అయితే దొరుకుతూ ఉంటాయి కదా. సో అలాంటిది మనము సారీగా కానీ కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అలా కన్వర్ట్ చేసుకున్న బ్యూటిఫుల్ బ్లాక్ విత్ లెమన్ ఎల్లో చీర అన్నమాట ఇది. సో ఇది 5.5 మీటర్స్ తీసుకుంటే మనకు ప్రాపర్ చీర లాగా వచ్చేస్తుంది. అండ్ దీనికేమో బ్లౌజ్ ఇలా పేర్ చేసుకున్నాము. ఇది అక్క సారీ అన్నమాట. అట్లీస్ట్ 7 to 8 years ముందు కొన్న చీర ఇది. సో ఇలా మెటీరియల్ తీసుకొని దీనికి ఇలా బ్లాక్ లేస్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాం బ్లౌజ్ కు. కట్టుకుంటే చాలా బాగుంటది. పార్టీ వేర్ గానీ ఈ చీర చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది, పైనేమో ఇలా వస్తుంది. సో మనకి ఎలా కావాలన్నా మనం కుట్టించుకోవచ్చు. సో డిసైడ్ చేసుకుని ఫాల్ వేసుకునే ముందు మనకు ఎటు సైడ్ కింద రావాలి అనేలాగా పేర్ చేసుకుంటే చాలా బాగుంటది. బ్లాక్ కు ఈ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది. కట్టుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ స్పెషాలిటీ చీరది ఏంటి అంటే నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు గ్రాడ్యుయేషన్ నా
పార్టీలో ఈ సారీయే కట్టుకున్నాను అనమాట. సో అప్పటి ఫోటో ఎక్కడుందో నాకు తెలీదు, బట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడైతే నేను పోస్ట్ చేస్తాను. సో ఇదేమో ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లాక్ చీర. నెక్స్ట్ చీర ఏమో కాస్త జూట్ మెటీరియల్లో వస్తుంది. ఈ సింపుల్ క్రీమ్ అండ్ గ్రే అని చెప్పలేము, బట్ కాస్త క్రీమ్ కాంబినేషన్ లోనే ఉన్న చీర అనమాట. ఇది నా పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ కొన్న చీర ఇది. నేను అమ్మ ఇందిరానగర్కి వెళ్ళి కొన్నాం అనమాట, విజయశ్రీ అనే షాప్ పేరు. సో అక్కడికి వెళ్ళి కొనుక్కున్న చీర ఇది. సో పర్సనల్ గా ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ఉందన్నమాట ఈ చీరతో నాకు. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా సింపుల్ గా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకొనేసి నార్మల్ సింపుల్ నెక్ అన్నమాట. సో ఈ చీర కానీ క్యాజువల్ వేర్ చాలా బాగుంటది. గుడికి ఎక్కడో వెళ్ళినప్పుడు ఒకసారి పూజకి చీర అయితే కట్టుకున్నాను నేను. సో పాత వీడియోస్ లో చూస్తే మీకు ఈ సారీ ఖచ్చితంగా కనిపిస్తుంది. కమింగ్ టు ద లాస్ట్ సారీ, దిస్ బ్యూటిఫుల్ ఆరెంజ్ వన్. సో నా వీడియోస్ లో మీకు ఈ చీర టైలర్ షాప్ లో కనిపించుంటది అనమాట. సో లాస్ట్ టైం ఫాల్ అండ్ జిగ్జాగ్ ఇచ్చేసి వచ్చాను. సో ఈ చీరకు నేను ఇంకా బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదండి, ఎందుకంటే నేను ఈ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను. సో షాపింగ్ ఎక్కడ వెళ్ళలేదు కాబట్టి ఇంకా మెటీరియల్ కొనలేదు. సో ఇన్ కేస్ నాకు ఈ గ్రీన్ దొరకకపోతే సారీ మొత్తం ఇలా ఫుల్ వర్కే వచ్చేసింది కాబట్టి సింపుల్ గా నేను దీనికి ఈ ఆరెంజ్ దీని సేమ్ బ్లౌజ్ నేను షార్ట్ స్లీవ్లెస్ కానీ లేకపోతే షార్ట్ హ్యాండ్స్ లాగా కుట్టించుకుందాం అనుకుంటున్నాను. బట్ ఒకసారి వెతికాక మళ్ళీ డిసైడ్ అవుదాం అనేసి ఇంకా ఏది కుట్టించుకోలేదు. సో ఈసారి ఇంటి దగ్గర కొన్నాం అనమాట. సో అత్తకు తెలిసిందే, వాళ్ళు తీసుకొస్తారు ఎవ్రీ ఇయర్, తన దగ్గరే కొనింది. బట్ వర్త్ ద ప్రైస్ అండి. ఇది 3,500 ఏమో, కానీ చాలా బాగుంది. ఫుల్ వర్క్ అనమాట, ఇవి మొత్తం ఉన్న హ్యాండ్ వర్కేనే. సో ఈ కలర్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ ఈ ఒక బ్యూటిఫుల్ ఆరెంజ్ సారీ. సో చూసారు కదండి నా కాటన్ సారీ కలెక్షన్. సో ఈ కలెక్షన్స్ తో మీకు ఏది నచ్చింది అనేసి నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. చీర ఏది కట్టుకున్నాం మనము, కాటన్ కానీ పట్టు కానీ, ఎంత కాన్ఫిడెంట్ గా కట్టుకొని మనం దాన్ని ఎలా క్యారీ చేస్తామో అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ శారీస్ తో పాటు మనకు మ్యాచింగ్ జ్యువెలరీ లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది అనమాట మనం వేసుకున్న జ్యువెలరీని బట్టిను. కాబట్టి ఈ వీడియోస్ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఆఫీస్ వేర్ కి ఎవరైనా సారీస్ కట్టుకొని వెళ్ళాలి అండ్ క్యాజువల్ వేర్ గా యూజ్ చేసుకోవాలి అంటే నేను ఈ రోజట్ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటూ ఉన్నానండి. అండ్ కమింగ్ టు ద వన్ విచ్ ఐఎమ్ వేరింగ్. సో ఇది ఆన్లైన్ మీషోలోనే కొనుక్కున్న చీర అనమాట. క్యాజువల్ గా ఆర్డర్ ప్లేస్ పెట్టాను కానీ చాలా బాగుంది. సో దీనికి ఈ వైట్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నాను. యాక్చువల్ గా దీని బ్లౌజ్ ఉందన్నమాట, బట్ డిఫరెంట్ గా ఎలా ఉంటుందో చూద్దాము అని అనుకున్నాను. బట్ యాక్చువల్ గా చాలా బాగా అనిపిస్తూ ఉంది లుక్. సో దీనికి ఇలా రెడ్ కలర్ పాపిన్స్ గానీ వచ్చేసాయి. సో దట్స్ గివింగ్ అ వెరీ క్యూట్ లుక్ అన్నమాట. అండ్ నేను దీన్ని ఆక్సిడైజ్ జ్యువెలరీతో అయితే పేర్ చేసుకున్నాను. సో ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ నాకు పర్సనల్ గా చాలా ఇష్టము. ఏ కాటన్ సారీ కానీ కుర్తీస్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ లుక్ అయితేనే నాకు ఈరోజు యాక్చువల్ గా పర్సనల్ గా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది అని ప్లీజ్ లెట్ మీ నో. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తూ ఉంటేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, సీ యూ ఆల్, టేక్ కేర్ అండ్ బై బాయ్.